సో ఓకే, ఇప్పుడు మనకి ఎవరైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మెడిసిన్ రెడీ ఉండదు. సో అంటే తయారు చేస్తారా, అంటే ఎలా ఉంటుంది దీని ప్రాసెస్ అంతా? సో ఇండియాకి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇండియాలో ప్రీ ప్యాకేజ్డ్ మెడికేషన్స్ ఉంటాయి, అంటే 10 ఉన్న స్ట్రిప్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మనకేంటంటే ఒక 500 కౌంట్ బాటిల్స్ అట్లా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ప్రిస్క్రిప్షన్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. సో ప్రిస్క్రిప్షన్ని మనం సిస్టంలోకి టైప్ చేసి, ఒక పేషెంట్ వస్తే వాళ్ళది ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం కంప్యూటర్లో. ఆ ప్రొఫైల్లో వాళ్ళు ఏమేమి మెడికేషన్స్, వాళ్ళ పేరు, ఎక్కడ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్, ఏమన్నా మెడికేషన్స్ కానీ ఫుడ్ అలర్జీస్ ఉన్నాయా, అవన్నీ సిస్టంలోకి ఎంటర్ చేసి, దాంతోపాటు మనము వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తాము, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము, రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కాబట్టి అన్ని మెడికేషన్స్ ఒక చోటు ఉంటాయి. అప్పుడు ఏమైపోద్ది అంటే, వీళ్ళు వేసుకునే మెడికేషన్స్ వేరే మెడికేషన్స్తో ఏమైనా ఇంటరాక్షన్స్ ఉన్నాయా అనేది చూసి, అవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు మనము ప్రిస్క్రిప్షన్ని సిస్టంలోకి టైప్ చేసి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ బిల్ చేసి ఒక లేబుల్ వస్తుంది. దాన్ని ఈ 500 కౌంట్ 1000 కౌంట్ ఉన్న బాటిల్స్లో నుండి మళ్ళీ ఇంకొక స్పెషల్ ప్యాకేజింగ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు పేషెంట్కి ఇచ్చే ముందు కూడా, డిస్పెన్స్ చేసే ముందు మళ్ళీ పేషెంట్ని అడుగుతాం మనం, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మెడికేషన్స్ ముందు, కౌన్సిలింగ్ ఇస్తాం, ఎట్లా తీసుకోవాలి, పొద్దున్న తీసుకోవాలా, సాయంత్రం తీసుకోవాలా, తిన్నాక తీసుకోవాలా, తినకముందు తీసుకోవాలా, ఇవన్నీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయని చేసి అప్పుడు డిస్పెన్స్ చేస్తాం మెడికేషన్. యూఎస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే డాక్టర్స్ చుట్టూ తిరగడానికి అపాయింట్మెంట్కి ఒక టైం పడుతుంది. సో వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి అది ఏ ప్రాబ్లం అని చెప్పడానికి అంతో కొంత టైం పడుతుంది. మనిషి బతుకుంటాడా పోతాడా అనేది ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో ఇక్కడ సిస్టమ్ 2 టైప్స్ ఉంటుందండి. సో ఒక ప్రైమరీగా ఒక డాక్టర్, ఎవరికైనా ఒక డాక్టర్ అనేది, చాలామంది మన వాళ్ళు ఏంటంటే ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్ని పెట్టుకోరు, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ యువర్ ప్రైమరీ డాక్టర్. తర్వాత ఎమర్జెన్సీ అర్జెంట్ కేర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఆ నోషన్ ఆఫ్ ఇంతకుముందు ఉండేది ఆ ప్రాబ్లం, ఒక అపాయింట్మెంట్ దొరకాలంటే చాలాసేపు పట్టి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో తెలీదు అనే ఒక డైలమా ఉండింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే మాత్రము మీరు డైరెక్ట్గా మీ ఇన్సూరెన్స్ ఎవరెవరైతే డాక్టర్స్ని కవర్ చేస్తుందో వాళ్ళ దగ్గరికైనా అపాయింట్మెంట్స్ ఉంటే వెళ్ళొచ్చు. లేదు అని అంటే అర్జెంట్ కేర్స్ ఉంటాయి, అది మన కోపేస్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ రైట్ అవే వెళ్ళడానికి మాత్రం అదొక ఆప్షన్, అది యూజ్ చేసుకోవచ్చు.